తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. కర్ణాటక మండ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సో ఒక పోలీస్ అధికారి ఎమ్మెల్యే చెంప చెల్లుమనేలాగా వాగించింది. ఎస్, మీరు వింటున్నది నిజం. ఎస్, ఒకసారి మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఎస్, హియర్ ద వీడియో. చూడండి, ఎమ్మెల్యే కూతురు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆవిడ. సో పోలీస్ అధికారి, ఎస్ చూసారా క్లియర్గా. ఎస్, ఇద్దరు కూడా కొట్టుకుంటా ఉన్నారు. ఎస్, చూసారు కదా. ఈవిడ తుముకూరుకు చెందిన రూరల్ బీజేపీ ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య. సో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలకి ఆవిడ కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఆడియో క్లిప్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సో అక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. అమావాస్య సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో పోలీస్ కంట్రోల్ కూడా ఎక్కువైంది. సో దానికి సంబంధించి ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య అక్కడికి రావడం జరిగింది పిల్లలు తీసుకొని. సో వచ్చి డైరెక్ట్గా గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. అడిగితే నేను ఎమ్మెల్యే కూతుర్ని, సో నా మొగుడు ఒక ఐపీఎస్ అని చెప్పి విర్రవీగుతూ అక్కడికి వెళ్ళింది. పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. అమ్మ ఒక 2 నిమిషాలు ఆగండి, పని అయిపోతుంది, అంటే భక్తులు రద్దీ ఎక్కువ ఉంది, ఒక 2 నిమిషాలు ఉంటే మిమ్మల్ని పంపించేస్తాను ఆలయం లోపలికి అని చెప్పి కూడా అడగడం జరిగింది పోలీస్ అక్కడ ఉన్న ఎస్ఐ. అయినప్పటికీ నేను ఎమ్మెల్యే కూతుర్ని, నన్నే ఆపే గట్స్ ఉందా నీకు నేనేంటో తెలుసా, నా రేంజ్ ఏంటో తెలుసా అని చెప్పి విర్రవీగిపోయిన ఎమ్మెల్యే కూతురు ఎస్ఐ చంప చెల్లుమనేలాగా వాయించింది. ఎస్ఐ ఆత్మరక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈవిడి కూడా తిరిగి ఎమ్మెల్యే కూతురు చంప చెల్లుమనేలా వాయించింది. దానికి సంబంధించింది ఈ విజువల్ కూడా క్లియర్గా. ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ వీడియో. సో అక్కడ అంతా కూడా పోలీసులు చేరుకొని అదుపును కంట్రోల్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడంతా కూడా పోలీసులు మొత్తం కూడా అక్కడ చుట్టుముట్టారు. సో ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి మొత్తం కూడా రాజకీయం వర్సెస్ పోలీసులు అనే వేట కొనసాగుతూ ఉంది. పోలీసులు వర్సెస్ ఎమ్మెల్యేనే గొడవ కొనసాగుతూ ఉంది. ఎమ్మెల్యే కూతురు అయితే నీ కొమ్ములు వచ్చాయా, ఎమ్మెల్యే కూతురు అయితే నువ్వు తోప తురుమ అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సామాన్యులతోనే ఎమ్మెల్యేతోనే సామాన్యులు కూడా. అంటే ఎమ్మెల్యేకి ఏంటి ప్రోటోకాల్ దర్శనం, అమావాస్య పూజలు జరుగుతూ ఉంది ఒక పక్క, భక్తులు రద్దీ ఎక్కువ ఉంది ఒక పక్క. అలాంటి సమయంలో ఎమ్మెల్యేకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేస్తే అక్కడున్న ప్రజలు పిల్లలు పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు అక్కడ కనబడతా ఉంటే పోలీసులు అవి కంట్రోల్ చేసి వాళ్ళ కష్టాన్నంతా శ్రమించి అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉంటే పోలీస్ అధికారులు విధుల్లో ఉన్నారు. అది కాకుండా పోలీస్ అధికారి పైన ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య చేయి చేసుకుంటే ఎంతవరకు నిజం, అది ఎంతవరకు కరెక్ట్, అది కరెక్టేనా? అసలు విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పుడు చూపిస్తామంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో. పోలీస్ వాళ్ళు కూడా అందరూ ఒకటే, ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో మేము చూస్తామంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి బీజేపీ ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే సురేష్ గౌడ్ ఉన్నారో, సో ఆయన కూడా స్పందించడం జరిగింది వాళ్ళ కూతురు పైన జరిగిన అన్యాయం. సో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పోలీసులు. వెంటనే ఆయన ఎక్కడ ఏం జరిగినా ఒక కమిటీ నిర్ణయించండి, ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఒకవేళ నా కూతురే తప్పు చేస్తే మీరు తీసుకెళ్ళి జైల్లో వేయండి, కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన క్లియర్గా స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. గతంలో మనం చూసాం తమిళనాడులో జరిగినటువంటి సంఘటన. సో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, సీఎం కానీ ఎవరు వెళ్ళినా సో ప్రోటోకాల్ దర్శనం అనేది ఉండకూడదు. సామాన్యులతోనే, ప్రజలతోనే మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకు కూడా దర్శనం ఇవ్వాలి. పొలిటీషియన్స్ అంటే ప్రజలతో మమేకమై సామాన్యుల్లాగా ఉండాలి అని చెప్పి తమిళనాడులో ఒక రూల్ తీసుకొచ్చారు. సో అలాంటి రూల్నే గుర్తు చేసుకొని బీజేపీ సురేష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో రూరల్ ఎమ్మెల్యే, ఆయన కూడా ఈరోజు చెప్పడం జరిగింది. సో ఎమ్మెల్యే అయినంత మాత్రాన మీకు ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాలా అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండకూడదు, సామాన్యులు ఎలా దర్శనం చేసుకుంటున్నారో, ఎక్కడి నుంచి ఏ గర్భగుడికి వెళ్లకుండా ఇక్కడి నుంచే దర్శనం చేసుకుంటున్నారో అక్కడికే వెళ్ళి కూడా ఎమ్మెల్యే దర్శనం చేసుకోవాలి
అనేది ఒక రూల్ తీసుకురావాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే రూరల్ సురేష్ గౌడ్. సో దీనికి సంబంధించి అక్కడున్న కోఆర్డినేటర్లు, సో అక్కడున్న లీడర్లు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు. అంటే పోలీసులు తీరుని తప్పు పడతా ఉన్నారు అక్కడ. అంటే విధుల్లో ఉన్న ఒక పోలీస్ ఎస్ఐ మీద చేయి చేసుకుంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి? ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్యకి. అంటే ఇప్పుడు పోలీసులంతా కూడా, కాకీలంతా కూడా ఏకమైపోయింది. ఇప్పుడు కర్ణాటక మొత్తం కూడా కాకి వర్సెస్ పొలిటీషియన్స్ లాగా అయిపోయింది అక్కడ. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో. పొలిటీషియన్స్ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు బయట వచ్చి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ప్రతిపక్షం కూడా మాట్లాడుతూ ఉంది ఇప్పుడు. ఒక ఎమ్మెల్యే కూతురు అయితే అంత గర్వం ఉండాలని చెప్పి. అంటే ఐశ్వర్య వాళ్ళ భర్త ఐపీఎస్ అధికారి, అది కాకుండా ఐపీఎస్ అధికారి నా భర్త అంటే నీకన్నా పెద్ద క్యాడర్లో ఉన్నాడని చెప్పి గర్వం చూపిస్తా ఉన్నావా అని చెప్పి కూడా అక్కడ చూపిస్తూ ఉన్నారు. అంటే ఐపీఎస్ గారి భార్యనే నువ్వు ఆపుతావా అని చెప్పి. సిఐ అంటే ఎస్ఐ అంటే ఎంత నాకు? అంటే మీరు చిన్న క్యాడర్, నేను చెప్పింది మీరు వినాలి అని చెప్పి ఎస్ఐతో దుర్భాషలాడుతూ ఉంది అక్కడ. సో ఆవిడ ఎంతో కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ కనబడతాను చూడండి, ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఎస్ఐ చెంప చెల్లుమనేలాగా వాయించింది ఎమ్మెల్యే కూతురు. సో ఇక్కడ చూసారు కదా, పిల్లలు అందరూ కూడా ఎమ్మెల్యే కూతురుతో వచ్చారు, ఐశ్వర్యతో. ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య పిల్లలు వీళ్ళంతా కూడా. సో ఎస్, ఇక్కడ చూడండి క్లియర్గా వైట్ షర్ట్ బుడ్డోడు, సో పింక్ కలర్ పాప పిల్లలతో వచ్చింది. సో దీనికి సంబంధించే పోలీసులు అక్కడ చెప్పడం జరిగింది, 2 నిమిషాలు ఆగండి లోపలికి పంపిస్తామంటే కూడా ఆవేశం కట్టలు తెంచుకొని పోలీసులు మీద చేయి చేసుకున్నది. ఇప్పుడు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి విచారణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి స్పెషల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే ఆయన ఆదేశించడం జరిగింది. బట్ చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ బి మీడియా.